ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే వర్క్స్ ఎలా అయ్యో మీరైతే చూస్తారు. మరి ఇంక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఎక్కడున్నాం అంటే మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే నేషనల్ హైవే 16తో మెర్జ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఉన్నాం. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, కింద మనకి ఒక వైట్ కలర్ లైన్ కనబడుతుంది, అలానే ఒక హైవే కనిపిస్తుంది. హైవే వచ్చేసి నేషనల్ హైవే 16 అండ్ ఆ వైట్ రోడ్ వచ్చేసి పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఆ వర్క్ అయితే అవుతుంది. సో అందరికీ క్లియర్గా అర్థం అవ్వడానికి నేను మొదటి నుంచి చెప్తాను. అంటే మన మూలపేట ఉంది కదా, మూలపేట దగ్గర ఒక పోర్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ పోర్ట్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. మూలపేట దగ్గర సీ పోర్ట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఆ రోజునే నేను పోర్ట్ కనెక్టింగ్ హైవే వర్క్స్ కూడా చేశాను. సో అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజో తెలియాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనమైతే మన డ్రోన్ని ఎగ్జాక్ట్గా ఆ హైవే వర్క్స్ ఎలా అయ్యో తెలుసుకోవడానికి పంపిస్తున్నాం. సో ఈ వీడియో మనం అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి మాత్రమే చేస్తున్నాం. చాలామంది మన ఆంధ్రాలో ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. సో వాళ్ళకి ఒక క్లియర్ ఐడియా వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో చేంజ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ పోర్ట్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అండ్ 6 monthsలోనే అక్కడ మొత్తం చేంజ్ ఎలా ఉందో నేను మీకు ఆల్రెడీ వీడియో చూపించాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం అనుకున్నా, కానీ పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి నాకు కుదరలేదు. సో పోర్ట్ కనెక్ట్ హైవే వర్క్స్ చూపిద్దాం అని చెప్పేసి నేనైతే ఈ పోర్ట్ కనెక్ట్ హైవేని కవర్ చేశాను. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇది హైవే నేషనల్ హైవే మీకు ఎంత కనిపిస్తుంది కదా, అది నేషనల్ హైవే 16. అండ్ అక్కడ ఒక తార్ రోడ్ కనిపిస్తుంది కదా, డబుల్ లైన్ రోడ్, అది టువర్డ్స్ టెక్కలి వెళ్ళే రోడ్డు. అండ్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న రోడ్ అయితే ఈ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది టువర్డ్స్ పోర్ట్ కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ రోడ్ అయితే మన నేషనల్ హైవే 16 నుంచి నౌపాడ్ జంక్షన్ వరకు కంప్లీట్ అయింది. అండ్ రోడ్ మొత్తం ఇలానే ఉంది. వైట్ కలర్గా మొత్తం లెవెల్ చేసి రోడ్ వేయడానికి సిద్ధం చేస్తున్నారు. సో ఇది మొత్తం కంప్లీట్ అయిందంటే మనకి పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది టువర్డ్స్ ఆంధ్ర వైపు వెళ్ళడానికి. అండ్ అటువైపు చూసుకుంటే మనకి ఇంకొక రోడ్ కూడా వేస్తున్నారు, అది టువర్డ్స్ ఒరిస్సా వెళ్ళడానికి. ఇంకాస్త ముందుకు వెళ్ళాక ఇంకా క్లియర్గా మీకు ఆ రోడ్ని అయితే చూపిస్తాను. మీరైతే చూస్తున్నారు కదా వర్క్ అనేది ఏ విధంగా అవుతుందో. నేను వెళ్ళింది ఈవినింగ్, ఆ టైంలో ఎవరు వర్క్ చేయరు కాబట్టి మనకి అక్కడ పెద్దగా వర్కింగ్ కనిపించట్లేదు, కానీ చాలా వరకు చేంజ్ అయితే అయింది. నా ప్రీవియస్ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 15 days బ్యాక్ వర్క్ స్టార్ట్ అయిందంటే, ఆ 15 days తర్వాత కవర్ చేసి మళ్ళీ నేను ఒక 3 months తర్వాత వెళ్ళాను ఎలాంటి చేంజెస్ అవుతాయని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు, నా ప్రీవియస్ వ్లాగ్లో మీకు అటుపక్క రోడ్ అయితే కనిపించదు, కానీ ఇప్పుడు కొత్తగా అటువైపు మీకు రోడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇదంతా నౌపాడ్ జంక్షన్ వరకు రోడ్ అయితే అయింది. అప్పట్లో సగం వరకు అయింది, ఇప్పుడు కంప్లీట్గా నౌపాడ్ వరకు రోడ్ స్ట్రక్చర్ అయితే వేస్తారు. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ మనకి ఇంకా లెవెలింగ్ చేసి అండ్ ఒక లేయర్ రోడ్ వేసి ఆ పైన తార్ రోడ్ వేయచ్చు. చూస్తున్నారుగా, ఇదే మొత్తం పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఇంకా క్లియర్గా మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి టువర్డ్స్ నౌపాడ్ జంక్షన్ మనం చూసుకుంటే, మనం కొంచెం డ్రోన్ పైకి లేపితే ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది అటువైపు రోడ్ వర్క్ ఎలా అయిందనేది. మనం ఇంకా ముందుకు వెళ్దాం, కానీ దానికన్నా ముందు వెనక్కి తిరిగి చూస్తే మనకి అటువైపు రోడ్ ఎలా ఉందనేది తెలుస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే ఈ రైట్ సైడ్కి రోడ్ వస్తుంది కదా టువర్డ్స్ ఒరిస్సా రోడ్డు, ఆ రోడ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే, మనం వెనక్కి తిరిగి చూస్తే మనకి వెనకతల ఎలా ఉందో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వెనక్కి తిరిగి అయితే చూద్దాం. వెనక్కి తిరిగి చూస్తే టువర్డ్స్ ఆంధ్ర రోడ్, టువర్డ్స్ ఒరిస్సా రోడ్ మనకైతే కనిపిస్తాయి. సో వెనక్కి తిరిగి చూద్దామా? ఇటువైపు టెక్కలి వ్యూ మాత్రం చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా, సూపర్ కదా వ్యూ అయితే. అండ్ ఇప్పుడు మనం ఇటువైపు చూసుకుంటే మనకి లెఫ్ట్ వైపు కనిపిస్తుంది టువర్డ్స్ ఆంధ్ర రోడ్, రైట్ సైడ్ కనిపిస్తుంది టువర్డ్స్ ఒరిస్సా రోడ్. చూస్తున్నారుగా, అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఈ నేషనల్ హైవే 16కి అయితే కనెక్ట్ అవుతున్నాయి 2 రోడ్లు. టువర్డ్స్ మనకి ఒరిస్సా నుంచి వెహికల్స్ అన్నీ డైరెక్ట్గా ఇలా వచ్చేయచ్చు అండ్ అలా వెళ్ళొచ్చు.
అక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ అయితే లేదు. సబ్వే నుంచి నేషనల్ హైవే 16కి కనెక్ట్ అవటమే. ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారు కదా, రోడ్ అయితే ఇప్పుడు ఎలా ఉంది. ఇంకొద్ది రోజులు అయితే మనకి ఈ రోడ్డు కంప్లీట్ అవుతుంది, అలానే పోర్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. వన్స్ ఈ పోర్ట్ కంప్లీట్ అయిందంటే మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఇంకాస్త ముందుకు వెళ్ళి అక్కడ వర్క్ని అయితే చూద్దాం, అండ్ ఆ తర్వాత బ్లాగ్ని అయితే క్లోజ్ చేద్దాం. మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలనుకుంటే మన నేషనల్ హైవే 16 నుంచి నౌపాడ్ జంక్షన్ వరకు మొత్తం రోడ్ అయితే కంప్లీట్ అయింది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కంప్లీట్ అయింది. అండ్ ఇంకా మధ్య మధ్యలో కొన్ని కలవర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తారు. మీకు నౌపాడ్ జంక్షన్ ఎక్కడో తెలియాలనుకుంటే నా పాత వీడియోస్ ఉంటాయి, ఆ పాత వీడియోస్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదా మన ఛానల్లో ఉంటాయి. సో దాన్ని బట్టి మీరైతే ఆ పాత వీడియోస్ చూసేయచ్చు. పాత వీడియోస్లో మీకు క్లియర్గా నౌపాడ్ జంక్షన్ ఎక్కడ ఉంది, మూలపేట పోర్ట్ వర్క్స్ ఎలా అవుతున్నాయి అండ్ ఎలా అయ్యాయి, ఎక్కడి దాకా కంప్లీట్ అయ్యాయి, అలానే ఆ పోర్ట్కి ఎలా వెళ్ళాలో చాలా క్లియర్గా నేనైతే వీడియో చేశాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూస్తే మీకు మూలపేట పోర్ట్ గురించి ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. చూస్తున్నారుగా, మనకైతే రోడ్ అయితే కనిపిస్తుంది, స్ట్రైట్ అవే రోడ్ అయితే. ఆ రోడ్ అలా మనకి నౌపాడ్ జంక్షన్ దాకా కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరైతే చూస్తారు మన నేషనల్ హైవే 16ని ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే ఎలా కనెక్ట్ అవుతుందో. సో మనమైతే మెల్లగా అలా హైవే వరకు వచ్చేద్దాం, వర్క్ ఎలా అవుతుందో చూసుకుంటూ. ఫైనలీ మనమైతే నేషనల్ హైవే 16 దగ్గరికి వస్తాం. మీకు ముందు కనిపిస్తుంది కదా ఒక పెద్ద వాల్ లాగా, అదే నేషనల్ హైవే 16. అండ్ ఎగ్జాక్ట్గా టెక్కల్ రోడ్లోకి వెళ్ళే రోడ్ దగ్గర ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. మీకు అది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మీకైతే నేను పోర్ట్ కనెక్టింగ్ హైవే వర్క్స్ ఎలా అవుతుందో చూపించాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఒక క్లియర్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను మూలపేట పోర్ట్ గురించి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటి గురించి నేనైతే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ ఇంకా మనమైతే ఈ బ్లాగ్ని ఇక్కడ టైం చేస్తున్నాం. మీకు కనుక వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.
అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.